హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజులు సూరి. ఇవాల్టి వ్లాగ్‌లో స్పెషల్ ఏంటంటే, మేము పెద్దమ్మ తల్లి టెంపుల్‌కెళ్ళామనమాట. మా మ్యారేజ్ అయినప్పటి నుంచి మేము హైదరాబాద్‌లో ఉన్నా కూడా, నేను ఈ టెంపుల్‌ని విజిట్ చేయడం మాత్రం ఇది సెకండ్ టైమ్ అనుకుంటాను. పెద్దమ్మ తల్లి టెంపుల్‌లో ఏదైనా కోరిక కోరుకొని, ముడుపు కట్టినా, లేదా రూ. 1 కాయిన్ నిలబెట్టినా, ఆ కోరిక అనేది కంపల్సరీగా నెరవేరుతుందని అందరి నమ్మకం అనమాట. సో, అలానే మేము కూడా పెళ్ళయ్యాక పిల్లలు పుట్టాలి అనేసి వచ్చి ఇక్కడ రూ. 1 కాయిన్ అయితే నిలబెట్టాము. ఇది ఈ టెంపుల్‌లో చాలా ఫేమస్. ఎందుకంటే చాలా మంది వచ్చి ఇక్కడ రూ. 1 కాయిన్ నిలబెడితే కోరిక నెరవేరుతుందనేసి నిలబెడుతూ ఉంటారు. సో, మేము కూడా అలా పెట్టాక అమ్మవారి దయతోటి మాకు పాప అయితే పుట్టింది. అప్పుడు మా హస్బెండ్ మొక్కుకున్నారనమాట. మంచిగా హెల్తీగా బేబీ పుడితే అమ్మవారికి ఏటం కోస్తాననేసి. అండ్ ఇప్పుడు ఫైనల్‌గా పాప పుట్టాక 3½ ఇయర్స్ తర్వాతయితే ఆ మొక్కుని తీరుస్తున్నాము. అండ్ అలాగే మనం ఇక్కడ అమ్మవారికి మొక్కు తీర్చాలంటే మనకి ఆ షెడ్స్ కూడా అవైలబుల్ ఉండాలనమాట. సో, ఆల్మోస్ట్ 3, 4 మంత్స్ నుంచి ట్రై చేస్తుంటే ఇప్పుడు కార్తీక మాసం కావడం వల్ల ఇప్పుడైతే షెడ్ దొరికింది. సో, ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మెయిన్ ఎంట్రన్స్‌లోంచి కొంచెం లోపలికొచ్చామంటే మనకి డైరెక్ట్‌గా అమ్మవారి గోపురమే కనిపిస్తుంది. సో, ఫస్ట్ టైమ్ నేను ఇదంతా అంత గమనించలేదు. ఎందుకంటే డైరెక్ట్‌గా వచ్చాము, దర్శనం చేసుకొని వెళ్ళిపోయాము. బట్ ఇవాళ అయితే ఇక్కడ చాలా టైమే స్పెండ్ చేశాను. సో, అందుకే ఒక చిన్న వ్లాగ్ తీసి పెడదామనేసి ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను. సో, ఆ గోపురం పక్కన రైట్ సైడ్‌లోకెళ్తే పార్కింగ్ ఉంటుందనమాట. అలానే లెఫ్ట్ సైడ్‌లోకొస్తే అక్కడ కూడా పార్కింగే ఉంటుంది. బట్ ఈ మొక్కులు తీర్చుకునే వాళ్ళు ఉంటారు కదా! సో, వాళ్ళకి ఈ పార్కింగ్ మెయిన్‌గా యూజ్ చేస్తారనమాట. సో, ఇదంతా కూడా బైక్ పార్కింగ్ అండ్ దాని పక్కనే కార్ పార్కింగ్ కూడా ఉంటుంది. ఇలా స్ట్రెయిట్ లెఫ్ట్‌కొచ్చేసి స్ట్రెయిట్ వెళ్ళిపోయామంటే, ఆ డెడ్ ఎండ్ నుంచి రైట్ తీసుకుంటే మనకు ఆ షెడ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. మీకు ఇదంతా కూడా నేను చూపిస్తాను. యాక్చువల్‌గా మేమైతే మార్నింగ్ 8:00కే వచ్చాము. డైరెక్ట్‌గా దర్శనం చేసేసుకొని బయటకొచ్చేసి అమ్మవారి ఏటకంతా రెడీ చేసేసి, మేకల్ని కుకింగ్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేస్తే వాళ్ళు కుక్ చేస్తారనమాట. సో, వాళ్ళకి టైం కావాలి కదా అనేసి మేము మార్నింగ్ 8:00కే వచ్చేసాము. పొంగల్ పెట్టి గుడి చుట్టూ ప్రదక్షిణ చేయాలి ఫస్ట్ మొక్కు తీర్చుకోవడానికి. బట్ ఇప్పుడైతే గుడి చుట్టూ ప్రదక్షిణ చేయడానికి అలో చేయట్లేదు. సో, అందుకే డైరెక్ట్‌గా లోపలికి వెళ్ళిపోయి పొంగల్ నివేదించేసి వచ్చేసాము. సో, ఇక్కడ మీకు కనపడుతుందా? సో, ఇవే అన్నమాట షెడ్స్ ఉంటాయి. సో, ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా సరే కంపల్సరీ ఇక్కడ మొక్కులు తీర్చుకోవాలంటే ఈ షెడ్స్ అనేవి బుక్ చేసుకోవాలి. ఇది ఓన్లీ మన ఫ్యామిలీ మెంబర్స్ వరకే కనుక చేసుకుంటే అంటే కొంతమందిని మనం ఇన్వైట్ చేసామనుకోండి, ఇక్కడ మనమే వచ్చి డైరెక్ట్‌గా యుటెన్సిల్స్ కానీ, స్టవ్ అన్నీ తెచ్చుకొని మనమే కుక్ చేసుకోవచ్చు. అది కూడా ఈ షెడ్‌లోనే అన్నమాట. అండ్ అలానే మనం చాలా మందిని పిలిచి లంచ్ పెట్టాలనుకుంటే ఇక్కడ క్యాటరింగ్ లాగా కుకింగ్ వాళ్ళు గూడా ఉంటారు. మనం మేకని కోసేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశామంటే వాళ్ళు ఈ షెడ్స్‌లోనే కుకింగ్ అనేది స్టార్ట్ చేసేస్తారు. సో, మేమైతే మార్నింగ్ 8:00కే వచ్చామని చెప్పాను కదా! సో, అప్పటినుంచి ఈ ప్రాసెస్ అంతా అయిపోయి పిలిచిన వాళ్ళు వచ్చి తినేసి అదంతా కంప్లీట్ అయ్యేసరికి ఈవినింగ్ 4:30 అయింది. సో, మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా పిల్లలతో చాలా హెక్టిక్ అయిపోయిందండి. ఎగ్జాస్ట్ అయిపోయాము సాయంత్రానికి. ఇంత ఓపెన్ ప్లేస్ చూసాక వాళ్ళు కుదురుగా ఎందుకుంటారు చెప్పండి? ఎక్కడం, దూకడం, పరిగెత్తడం. సో, ఇలా చాలా చాలా కష్టమైపోయింది. సో, అందుకే ఎక్కువ వీడియోస్ కూడా తీయలేదు. సో, మధ్య మధ్యలో తీసిన పిక్చర్స్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేసేసాను. అని చెప్పడం మర్చిపోయానండి. మేము లంచ్ పెట్టిన రోజే మా పక్క షెడ్‌లోనే మన 'జబర్దస్త్‌లో' రాకేష్, తన వైఫ్ సుజాత, వాళ్ళ పాప వాళ్ళు కూడా ఇక్కడ లంచ్ ప్రొవైడ్ చేశారనమాట. చాలామంది సెలబ్రిటీసే వచ్చారు. సో, ఆ వీడియోస్ అన్నీ కూడా నేనేం తీయలేదు. సో, నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా కూడా కంప్లీట్‌గా వ్లాగ్ అనేది చేసి పెడతాను. ఇక ఫైనల్‌గా 1:30, 2:00కి మనకి లంచ్ రెడీ చేసి హ్యాండ్ ఓవర్ చేశారు. లంచ్‌లో అయితే బగారా రైస్, మటన్ కర్రీ, బోటి, తలకాయ కూర, గుత్తి వంకాయ, వైట్ రైస్, రసం, సాంబార్, పెరుగు, చికెన్ ఫ్రై, వడియాలు, ఐస్ క్రీమ్ ఇవన్నీ కూడా సర్వ్ చేశాము. ఇదండి మా పెద్దమ్మ తల్లి టెంపుల్ వ్లాగ్. ఎలా అనిపించింది? ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ముందు ముందు ఇంకా మంచి వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో, తప్పకుండా మీ సపోర్ట్ అందిస్తారని కోరుకుంటూ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ బాయ్.